వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నీటి మోటార్ల చోరీకి పాల్పడుతున్న 3 దొంగలు అరెస్ట్. అకస్మాత్తుగా గురుకుల పాఠశాల తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్. మావోయిస్టు నేతను అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు. నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం, మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పనిచేస్తున్న నా నెంబర్ ఎలా సంపాదించాడో తెలియదు తమ్ముడు, ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, వెంటనే రంగంలోకి దిగి ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు అండగా నిలిచాను అని అన్నారు. మీరందరూ ఛాంపియన్స్. వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి అన్నిటికి నేను వెళ్తానని ఊహించలా. మనకి అది అవుదులే, వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా. కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాల ఉన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతూ సాధించారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా. నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది, నీకు ఈజీ అవుతుంది అని చెప్పారు. నేను తీసుకోవాలా. ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, గెలుచుకుని వస్తానని చెప్పాను. ఆనాడు ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. 5,300 పైచిలకు ఓట్లతో ఓడిపోయా. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మొన్న ఎన్నికలయ్యే వరకు అంటే 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా, అక్కడనే పోరాడా, ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు. ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ, ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి, మీరు అదే తీసుకోండి, ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలా. ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి, మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి, యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో. అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతాడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం. రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా, అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని, తీసుకురాగలుగుతారా అని. గతంలో తీసుకొచ్చాం, మేము చూపించాం. గతంలో 5 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం. సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు. మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి, ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు. నా నంబర్ను ఎక్కడ సంపాదించావు నాకు తెలియదురా స్వామి. పెట్టాడు. ఆ రోజు బాధ కలిగింది. ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాం. నాకు మెసేజ్ పెట్టినండి, నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డీ గారు చెప్పా, శశి సార్ని లేపాను, ఎటోగా సొల్యూషన్ ఎతకాలి. అప్పుడు నిధి గారు ఏకంగా జేఈతో డైరెక్ట్గా మాట్లాడి
ఏం చేయాలి, పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుకాం. 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్ అని. సో మన అందరిలో ఆ శక్తి ఉంది. సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకి. హైదరాబాద్ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆత్మప్రాతృ నమస్కారాన్ సమర్పయామి. ఛత్రజామరాది సమస్తోపచారాన్ సమర్పయామి. శ్రీ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని, నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి, శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి. నిశ్శబ్దముగా ఉండండి. ఆ స్వస్తి పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు, ఎందుకంటే రేణుకా అమ్మవారిని సాదరంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం, మా మిత్రగణం, మా భృత్యగణం 50 మంది కూడాను క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధుబ్రక ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుబర్క ప్రాశనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి కర్నూలు జిల్లా అదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు, అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి అదోని ఏరియా హాస్పిటల్ పరిధిలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బల్దియా కార్యాలయంలో మంగళవారం బల్దియా చైర్పర్సన్ అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కరెంటు స్తంభాలు, వీధి లైట్లు, డ్రైనేజీల రోడ్లు, ఖాళీ స్థలంలో చెత్తా చెదారం, పలు వివిధ సమస్యలు ఉన్నాయని తెలుపగా బల్దియా చైర్పర్సన్ కు ఫిర్యాదులు, వినతుల ద్వారా తెలుపగా బల్దియా అధికారులతో ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ ఆదేశించారు. మేడం లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినాము. ఆఫీస్కి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఒక పని చేయండి, మీరు ఇంకా మీరు అన్నారు కదా అవుట్ సైడ్ స్టాంప్లో తెప్పు మన ఇన్వర్ట్లకు పిన్ పంచి ప్రజా దర్బార్లు రావడం జరిగింది. దాంట్లోంచి శానిటేషన్కి సంబంధించిన 3 సాల్వ్ చేయడం జరిగింది. ఇంకేదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందో నెక్స్ట్ వచ్చే వర్కులలో పోల్స్ అడిగారు కాబట్టి నెక్స్ట్ వచ్చే వర్కులలో పోల్స్ పెట్టేసి సో ఆ ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ మీటింగ్ వర్కులో సాల్వ్ చేసేస్తాం. అట్లనే ఇంకా రెవెన్యూ వచ్చినాయి, ఇంకొంచెం టౌన్ ప్లానింగ్ సెక్షన్ వచ్చినాయి. అవి కొంచెం ఇప్పుడే చూస్తున్నాము. చూసి వాళ్ళకు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే. అట్లా కాకుండా మళ్ళీ ఈరోజు ఇప్పటి వరకైతే ఇంకా టైం అయిపోలేదు. ఇప్పటి వరకైతే ఆల్మోస్ట్ 20 వచ్చాయి. సో దీన్ని కూడా నెక్స్ట్ వరకల్లా మేము ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎంత తొందర వీలైతే అంత తొందర. ఎక్కువ శాతం టౌన్ ప్లానింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్ వస్తుంది. శానిటేషన్ ఈసారి తగ్గింది. సో శానిటేషన్ కరెక్ట్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. శానిటేషన్ తగ్గింది, ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది అండ్ ఎస్టాబ్లిషన్స్ అండ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇప్పుడు ఎక్కువ వచ్చాయి ఈసారి. సో ఖచ్చితంగా మేము అన్ని విషయాల మీద దృష్టి పెట్టేసి తొందరగా ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్పేసి అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. తొందరలో అంటే ఇప్పుడే చేస్తాం అప్పుడే చేస్తాం టైమింగ్ ఏం చెప్పట్లేదు, కానీ తొందరగా మీ పని అయ్యేటట్టు మేము చూస్తాము. కమిషనర్ గారితో కూడా మాట్లాడినాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. ఎట్లా వర్కులు ఉంటే అట్లా మేము తొందరగా చేసి మీ సమస్యలన్నీ తీర్చిదిద్దుతాం. అట్లాగే మీరందరూ కూడా కొంచెం మా అందరికీ సపోర్ట్ చేయాలి. మేము ఖచ్చితంగా మా శానిటేషన్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మా ఉన్న ఇన్వాల్వ్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మీరు ఎప్పుడొచ్చినా ఎలాంటి సమస్యలతో వచ్చినా మేము ఖచ్చితంగా తీరుస్తామని చెప్పేసి చెప్తాం.
అకస్మాత్తుగా కడపల్లి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్. రెగ్యులర్ ప్రిన్సిపల్, రోడ్డు సమస్య, కాంపౌండ్ వాల్, విషసర్పాలు, కనీసం బోర్డులు, నీటి సమస్య, టాయిలెట్, అన్నంలో పురుగులు, వరుసగా సమస్యలు కబురు పెట్టిన విద్యార్థులు. ఈ విషయంపైన చెల్లించిన జాయింట్ కలెక్టర్ శుక్రవారం రోజున స్వయంగా పరిశీలన చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని పిల్లలకు భరోసా ఇచ్చిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్. కోసమేర్పు ఏమిటంటే రాత్రి 9:30 ప్రాంతంలో జేసీ విద్యుత్ వెలుగులు లేకుండానే వంకర టింకర రోడ్లో బ్యాటరీ వెలుతురు సహాయంతో కింద ఉన్న కారును చేరుకోవడం గమనత్వం. సమస్యల సత్వరమే పరిష్కరించాలని పసిపిల్లల తండ్రులు, ఎంఆర్పీఎఫ్, ఎంఎస్పీ నాయకుల డిమాండ్. వచ్చే గురువారం కలెక్టర్ గారు నేను ఇంట్లో వస్తాను, డిస్కస్ చేస్తాను కలెక్టర్ గారు. ఈరోజు వాటర్ ట్యాంక్ అది ఫుల్ అయిపోయేది, లోపలికి వెళ్ళిపోయింది సార్. పాప వీళ్ళు కూర్చోనేది ఎక్కడంటే అక్కడ బ్లాక్ అయిపోయింది సార్. నన్ను తీసుకున్నారు సార్, కానీ అది మేజర్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి సార్. ఇప్పుడు అవి బయట మల విచార్జీని అన్ని బయట వచ్చేస్తాం సార్, కానీ పిల్లలకి ఆ స్మెల్ నుండి చాలా ఇబ్బందిగా ఉంది సార్. చుట్టూ సెప్టింగ్ ట్యాంక్ ఫిల్ అయిపోయింది. అవును సార్, అది ఓవర్ అయిపోయేస్తే బయట వెళ్తాం సార్. టీచర్లు హెడ్ క్వార్టర్ పాపం పక్కనే సార్. వాళ్ళ ఫోన్లో ఉన్నాయా సెప్టింగ్ ట్యాంక్? ఉన్నాయి సార్. ఉన్నారా? 4 months 3 months ఉన్నారు, ముగ్గురు ఇద్దరే వస్తున్నారా? అంటే వస్తారు సార్, ఒక రోజు ముగ్గురు వస్తారు, ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఆప్షన్ అయిపోతుంది. వాళ్ళు నా దగ్గర చేయిస్తున్నాను, పిల్లల దగ్గర ఏం చేయించడం లేదు సార్. వాళ్ళ దగ్గర చేయిస్తాను. కాకపోతే లేనప్పుడు ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు కూడా ఒకసారి రానప్పుడు ప్రాబ్లం. వాళ్ళు ఇప్పుడు మేము వచ్చి వెళ్తాం అంటే వీళ్ళకు ఏజెంట్స్ వాళ్ళు అమౌంట్ పే చేస్తూ ఉంటారు సార్. సెక్యూరిటీ గార్డ్కు అంటే ఫ్రీ పర్సెంట్. వాచ్మెన్ గారికి పే చేస్తారు. 8.5 ఇది కొత్తగా జాయిన్ చేస్తారు. 8.5 ఇస్తాం సార్. రెగ్యులర్ టీచర్స్ గ్రౌండ్ సార్, గ్రౌండ్ ఎక్విప్మెంట్స్ ఓకే. చెప్పండి, బోర్ వాటర్ డైరెక్ట్ బోర్ వాటర్ తాగుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ ఏదైనా లేదు. బ్లాక్ బోర్డ్స్ చెప్పారు. బ్లాక్ బోర్డ్స్ కూడా ఈయన డొనేట్ చేశారు సార్. అంటే యాక్చువల్గా లేవు సార్. బోర్డులు ఇచ్చాను 6 బోర్డ్స్ ఏమో డొనేట్ చేశాను. మా ఇయర్ కూడా నేను బోర్డులు పెయింట్ డబ్బులు నేను సొంతంగా వేస్తూ ఉంటాను సార్. ఇంకేదన్నా చిన్న లైట్లు పోతే కానీ, వైర్లు కానీ పక్కనే సార్. అంటే ఒక సేవా దృక్పథంతో మనం పనిచేయాలనే జ్ఞానంతో చేస్తూ ఉంటాం సార్ ప్రతి ఒక్కటి. అంటే ఏ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టం సార్. మీరు ఏమన్నా ఇవ్వండి అని ఇక్కడ టీచర్లు నాకు చెప్తారు, నేను దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాను. ఎందుకంటే మనం పెట్టే చేతులు ఉంటే భగవంతుడికి ఇచ్చే చేతులు ఉంటాయనేసి ఆయన దీంతో చేస్తూ ఉంటాం సార్. చెప్పమ్మా, ఇంకేం కావాలి? ఫామ్లో వస్తుంది సార్. అంటే డే టైంలో కూడా ఉంటాయి. మొన్న నేను వస్తే ఇక్కడే సార్ ఉండిందో పైన ఉంది, కొట్టుకుంది దీంతో అన్న సెల్లో సార్ దీంతో పెట్టాను. మన స్నేక్ పెట్టాను సార్. నాకు కొంత రాస్తాము నైట్ మార్నింగ్ టైం. మన సీఎం ప్రోగ్రామ్ ముందు రోజు సార్ తెల్లారితోనే చెట్లకు పాస్ చేద్దాం. లాస్ట్ టైం కూడా పాపం టీచర్లు 100, 200, 300 వేసి 11.5 చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందా? ఫ్రంట్లో మాత్రమే సార్. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఏకైక ఉద్దేశంతో జిల్లా కలెక్టర్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అడుగున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక మంచంకి 2-3 రోగులు అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారని అన్నారు. సార్, నా పేరు బుడ్డేటప్పారావు, మాది కిర్లంపూడి మండలం పాటిం గ్రామం సార్. మా అమ్మగారిని డిసెంబర్ 23వ తేదీని కాకినాడ ప్రతిపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో
నిర్లక్ష్యం చేస్తున్నారండి. సో ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, నెక్స్ట్ అలాగే మన కొడుగల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ అలాగే జిల్లా కలెక్టర్ గారి గురించి నేను కోరుకునేది ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక జిల్లా కలెక్టర్గా విజిట్ చేయకుండా ఒక సాధారణ వ్యక్తిగా నేను చూశాను. సతీష్ గట్లోనే ఎక్కడో ఒక జిల్లా కలెక్టర్ గారు చాలా సాధారణ వ్యక్తిగా వెళ్ళి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వైద్యుల్ని వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి. మరి మన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జరగాలని చెప్పాలి? కాకినాడ కలెక్టర్ గారు విజిట్ చేస్తారంటే కలెక్టర్ వస్తున్నారు అని చెప్పి మొత్తం అంతా చేస్తారు. ఆయన సార్ వచ్చినప్పుడు మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కలెక్టర్ గారు వెళ్ళిపోయిందంటే అదేంటి కామనే, డబ్బు తీసుకున్నాడు, సామాజిక సరైన వైద్యం లేదు. అక్కడ ఇంకోటి ఏంటంటే అసభ్యకరంగా మాట్లాడతారండి. రోగుల పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడతారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలనే ఆలోచనతో నా తల్లి ఒక ఎల్పీడీసీ ప్రజలకు సేవ చేయాలనే స్వచ్ఛందంగా ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకున్న అవయవదానం చేయవలసింది. నా తల్లిను అలా కాదుకోవడంతో మేము అవయవదానం చేస్తే ఒక ఇంట్లో బతుకుతారు. బట్ కానీ ఏంటంటే ఈ వ్యవస్థలో మార్పు రావాలనే ఆలోచనతో మేము ఈరోజు పొందరాలో ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడానికి 339వ నెంబర్తో ఈరోజు రిజిస్టర్ చేస్తున్నామండి జిల్లా కలెక్టర్ గారికి. దయచేసి జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే మన కాకినాడ జిల్లాలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, నెక్స్ట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నుంచి మొదలెట్టుకొని మార్పు తీసుకురావాలంటే ఒక సామాన్య వాళ్ళు కాదు. నెక్స్ట్ ఈ వ్యవస్థను ఎలా మార్చాలనే ఆలోచనతో నేను ఒక సాధారణ వ్యక్తిని అయ్యుండి కూడా 2019లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానండి. ఈ వ్యవస్థను మార్చాలని చిన్న ఆలోచనతో కాకినాడ పార్లమెంట్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. 1687 ఓట్లు వచ్చినాయి. నా ప్రజలకు న్యాయం జరగాలి, అట్లీస్ట్ నాకు వేసిన ఓట్ల ప్రజల కన్నా నేను చేశాను అని చెప్పి ఒక తెలియజేయాలని చిన్న ఆలోచనతో నేను కాకినాడ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశానండి. గెలిచిన మరుక్షణం కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి మొదటి మన జిల్లాలో జరుగుతున్న ప్రతి అవినీతి అక్రమాలని లగ్గుండి వ్యవస్థను కూడా రూపుమాపుతామని ఆలోచనతో నేను పోటీ చేయడం కూడా జరిగింది సార్. నాకు ఏమీ అక్కవచ్చు, నా తల్లి చనిపోయినందుకు వాళ్ళని సస్పెండ్ చేయమని నేను కోరటం లేదు, లేకపోతే వాళ్ళని నేను ఆ దగ్గరికి నేనేం ఆశించడం లేదు. నాకు కావాల్సింది ఒకటే, నా సామాజిక మెరుగైన వైద్యం అందాలి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా వరస్ట్. ఎందువల్లంటే అక్కడ డబ్బులు డిమాండ్ చేస్తారు, అడిగి తీసి అడిగేస్తారు. నెక్స్ట్ అక్కడ పరిస్థితులు చూస్తే చాలా ఇసుకెక్కిపోతున్నారండి మన ప్రజలు. ఈ అవసరం మార్పు రావాలని చిన్న ఆలోచనతో నేను ఈరోజు ఫిర్యాదు చేయడానికి వచ్చాను. నేరుగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేసి సమస్యను పరిష్కరించే విధంగా మన ఇది కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కదండి. నేను ఈరోజు నిత్యం టీవీలో చెప్తున్నాను. మన రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితులు అన్నీ ఇదే విధంగా ఉన్నది. ఏంటంటే ప్రతి చోట గమనిస్తాను, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి, ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీసులు అయితే ఎక్కడ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా డ్యూటీ చేస్తున్నారు, ప్రతి దాన్ని నేను సులభంగా పరిశీలించడం జరుగుతుంది. సో నేను నా వరకు నేను మొన్న ఈ మధ్యకాలంలో మా ఊళ్ళో డబ్బులు తీసుకుంటూ పట్టించడం జరిగింది. కానీ నేను ఈరోజు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 5 నెలలు అయింది మా తల్లి చనిపోయింది. కానీ ఈరోజు నేను చేరకపోవడానికి గల కారణం ఏంటంటే, నేను ఇక్కడికి వస్తే నన్ను చూసి ఇచ్చేవారు, నాకు ఆటలు అందరూ పెట్టి ఇచ్చేవారు. నేను చాలా ఇబ్బంది పడాలి. ఈ కేసుని నేను ఎలా సాల్వ్ చేయగలను చెప్పి నేను బాధపడ్డాను. సో ఇది సమస్యని పరిష్కరించాలంటే నాకు ఒకే ఒక ఛానల్ కనిపించింది. కిడ్నీ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసగించారని ఒక వ్యక్తి సోమవారం గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన మధుబాబుకు ఫేస్బుక్లో భాష అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కిడ్నీ ఇస్తే 30 లక్షల రూపాయలు ఇప్పిస్తానని భాష ఒప్పందం చేసుకున్నాడని తెలిపాడు. విజయవాడలో ఆపరేషన్ చేయించి తన కిడ్నీ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా భాష మోసగించాడని బాధితుడు మధుబాబు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.